గతంలో బౌన్సర్లంటే కేవలం రాజకీయ నాయకుల చుట్టూ సభలు లేదా పెద్ద పెద్ద కార్యక్రమాల్లోనే కనిపించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు ఇప్పుడు ఇళ్లలోనూ బౌన్సర్లు పహారా కాస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక తండ్రి తన 16 ఏళ్ల కూతురి మొబైల్ వ్యసనాన్ని కట్టడి చేయడానికి ఏకంగా 4 బౌన్సర్లను నియమించుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ అమ్మాయి నిరంతరం సోషల్ మీడియా యాప్స్, ఆన్లైన్ గేమ్స్తో గడుపుతూ ఫోన్కు తీవ్రంగా బానిసవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎంత చెప్పినా వినకపోవడంతో ఆఖరికి రోజుకు 2 షిఫ్టుల్లో 2 చొప్పున నిరంతరం ఆమెపై నిఘా ఉంచేందుకు బౌన్సర్లను పెట్టారు. ఇందుకోసం సదరు తండ్రి నెలకు 65,000 ఖర్చు చేస్తుండడం గమనార్హం. ఆ అమ్మాయి ఎంతసేపు ఫోన్ వాడుతోంది, ఎక్కడికి వెళుతోంది, ఎవరితో మాట్లాడుతోంది అనే ప్రతి సమాచారాన్ని ఈ బౌన్సర్లు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు చేరవేస్తున్నారు. ఇలాంటి విచిత్రమైన సంఘటనలు గుజరాత్లో ఒక్క అహ్మదాబాద్కే పరిమితం కాలేదు. సూరత్లోనూ ఓ కుటుంబం తమ 17 ఏళ్ల కుమారుడి ప్రవర్తనను గమనించడానికి, అతని మొబైల్ అలవాట్లను నియంత్రించడానికి ఏకంగా 9 నెలల పాటు బాడీగార్డులను అద్దెకు తీసుకుంది. పిల్లల్లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వ్యసనాన్ని తగ్గించడానికి తల్లిదండ్రులు ఇలాంటి కఠినమైన, ఖరీదైన నిర్ణయాలు తీసుకోవడం సమాజంలో మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతోంది.